హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శారదా సుధా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు అయితే ఈ జుట్టు అయితే బాగా ఊడిపోతుందండి. అసలు దానికోసం అయితే నేను ఒక 2 వీక్స్ అయితే పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఒక పేస్ట్ ఓకే బెటర్ కొంచెం అంటే 100%లో 20% ఊడటం తగ్గింది. ఓన్లీ 2 వీక్స్ అనమాట. ఈరోజు పెట్టుకోవాలి, మళ్ళీ 3వ వారం ఇది. సో ఇక ఒక్కసారికి అయితే ఊడిపోవటం ఆగదు కదండి. మనం కంటిన్యూ చేస్తేనే రిజల్ట్ అనేది తెలిసిద్ది. కొంచెం అయితే బెటర్గా ఉంది. ఆ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఏంది అనేది అయితే నేను ఈరోజు మీకు చెప్తాను అనమాట. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. అయితే నేను ఇక తలకి పేస్ట్ పెట్టాలంటే ఫస్ట్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. పిల్లలు ఉంటే అట్లాంటివి అసలు కలవదండి ఇంట్లో. వీళ్ళిద్దరిని స్కూల్కి పంపించినాక ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యాక ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే నేను తలకి ఆ పేస్ట్ పెట్టుకుంటా. ఈ బాక్స్లు వచ్చేసి పిల్లలిద్దరివి అండి. మా కర్రీ వచ్చేసి గోకరకాయ. పిల్లలు తింటారనమాట. వాళ్ళు తింటే మాత్రం నేను ఆ కర్రీ వేసి పంపిస్తా. తినకపోతే వాళ్ళకు ఎగ్ రైస్, పులిహోర అట్లాంటివి అయితే చేస్తా అండి. ఏ కర్రీ అయితే తింటే ఆ కర్రీ అయితే పక్కా వేసి పంపిస్తా అనమాట. సో వాళ్ళ అన్ని బాటిల్స్, వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్ రెడీ చేసి వాళ్ళ బాస్కెట్లు అయితే పెట్టేస్తున్నానండి. పింక్లో వచ్చేసి పెద్ద పాపది, ఆరెంజ్ కలర్ బాస్కెట్ వచ్చేసి అయితే చిన్న పాపదండి. చూడండి ఇక్కడైతే ఇద్దరు పిల్లలు అయితే రెడీ అయ్యారు. బొమ్మలు వాళ్ళైతే వెళ్తారు. చెరొక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని స్కూల్కి అయితే చూడండి నవ్వుకుంటూ వెళ్తారు. అంత లగేజ్ అంతా మోసుకొని నేనైతే వెనక్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూపిస్తాండి పేస్ట్కి సంబంధించినవి. ఇవి కరివేపాకు, ఆనియన్, మందార పువ్వులు, ఆకులు, ఇంకా గోరింటాకు. ఇంకా నేనైతే అంత గోరింటాకు తీసుకున్నాను అండి. అవి వచ్చేసి మెంతులు. నేను ఒక 2 అవర్స్ వరకు అయితే నానబెట్టేసిన. ఒకసారి దగ్గర చూపిస్తారండి. కరివేపాకండి, పువ్వులు, ఆకులు, ఆనియన్ కట్ చేసి పెట్టే, మెంతులు, గోరింటాకు అనమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. అంటే వాటి మీద అంత డస్ట్ ఉంటుంది కదా. విలేజ్లో మొత్తం పల్లెటూరు అమ్మటే ఉంటాయి ఇవన్నీ. సో ఒకసారి మనం ఆ డస్ట్ అంతా పోయేటట్టు క్లీన్ చేసుకోవాలన్నమాట. సో శుభ్రం క్లీన్ చేసుకుంటేనే బెటరు. ఇప్పుడు నేను గోరింటాకు వేసాకండి. కొంతమంది అయితే గోరింటాకు వద్దు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు అయితే గోరింటాకు ఒకటి స్కిప్ చేసేయచ్చు అనమాట. మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈజ్. ఎందుకంటే హెయిర్ రెడ్ అవుతుందేమో అట్లా అనేసి భయం ఉంటుంది. సో అట్లా అసలు రెడ్ అవ్వదండి. వైట్ హెయిర్ ఉంటే మాత్రమే పక్కా రెడ్ అవుతుంది. బ్లాక్ హెయిర్కి అస్సలు గోరింటాకు పెడితే రెడ్ అవ్వదన్నమాట. నాకు అక్కడక్కడ వైట్ హెయిర్ ఉంది కాబట్టి నేను ఇది గోరింటాకు కూడా అప్లై చేస్తున్నా. లేదంటే గోరింటాకు పెట్టాల్సిన అవసరం లేదు. గోరింటాకు కూడా చాలా మంచిదండి తలకి. సమ్మర్ ఆ టైంలో పెట్టుకుంటే మాత్రం చల్లగా ఉంటుంది అన్నమాట తల. నేనైతే ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటాను అండి. గోరింటాకు ఇవన్నీ కలిపే పెడతా. నాకైతే మంచి రిజల్టే ఉంది. ఇప్పుడు నేను ఇలా చేయబట్టికి 2 వారాలు కంప్లీట్ అయిపోయింది. ఇది 3వ వారం. నాకు 2వ వారానికే కొంచెం రిజల్ట్ అయితే అవుపించింది అనమాట. ఇప్పుడు ఇది 3వ వారం. ఈ వీడియో చేశాక నేను తలగబెట్టాక ఈ వాయిస్ ఇచ్చేది కూడా 4 డేస్కి. అప్పటికి నాకు కొంచెం రిజల్ట్ 3వ వారం కూడా సగం అయిపోయింది కదా. కొంచెం రిజల్ట్ ఉంది కూడా, మంచిగా ఉంది. నేనైతే ఇట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా. కొన్ని వారాల పాటు కనీసం ఒక 5-6 వారాలైనా అట్లా ట్రై చేసి తర్వాత ఇంకా అప్పుడు 15 రోజులకు ఒకసారి, 20 డేస్కి ఒకసారి అయినా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇంట్లోనే ఉంటాను కాబట్టి వారం ట్రై చేస్తున్నా అండి. జాబ్కి వెళ్ళే వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే ఇంకా బిజీగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇంకా వాళ్ళకి తగినట్టు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది పెట్టి ఒక 1 అవర్ నుంచి 2-3 అవర్స్ వరకు ఉంచుకోవచ్చు. నేను ఒక్కోసారి 3 అవర్స్ ఉంచుకుంటా, ఒక్కోసారి 2 అవర్స్ ఉంచుకుంటా. అంటే ఎర్లీగా పెట్టుకుంటే దాన్ని బట్టి అనమాట. తొందరగా పెట్టుకుంటేనేమో ఎక్కువ ఉంచుకుంటే కొంచెం లేట్ అయితే అట్లా మ్యాక్సిమం 2 అవర్స్ అయితే పక్కా ఉంచుతాండి. తల మీద ఎండిపోతుంది అనమాట. అట్లయితే ఉంచుకొని చేస్తాను అనమాట నేను ఇదంతా. కానీ రిజల్ట్ అయితే ఉందండి. ఇది నాకు ఎవరో చెప్పింది అయితే కాదు. ఎందుకంటే తలకి మెంతులు పెట్టుకోండి అంటారు, కరివేపాకు పెట్టండి అంటారు.
ఈ మందార పువ్వులు, ఆకులు వీటి వల్ల యూజ్ అంటారు. చుండ్రు గనుక పోతది డాండ్రఫ్. ఇంకా ఆనియన్ కూడా తలకి చాలా మంచిది అని చెప్తుంటారు. ఇవన్నీ ఒక్కొక్కటి అంటే మనం అప్పుడోటి అంటే పెట్టలేము. సో, అన్నీ కలిపి పెట్టినా ఏం కాదు కాబట్టి నా ఓన్‌గా నేనే అంటే నాకు అక్కడక్కడ వైట్ హెయిర్ ఉండటం వల్ల నేను గోరింటాకు పెట్టుకుంటా అండి. ఉట్టి గోరింటాకు పెట్టుకునేదాన్ని. సో, అది చూడండి గట్టిగా పట్టేసిందనమాట. సో, దానివల్ల ఎట్లైనా నేను గోరింటాకు పెట్టుకుంటున్నా కదా! వీటిని కూడా అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటే బెటర్ అనేసి నాకు అనిపించింది. చేస్తున్నా అనమాట. కానీ నాకైతే కొంచెం రిజల్ట్ ఉందండి. మీరు కూడా అట్లయితే ట్రై చేయండి. కానీ అంతేగాని ఒక్కసారే పెట్టి ఊడట్లేదు ఏం చెప్పినావమ్మా నువ్వు అని అయితే అనొద్దు. ఏది చేయాలన్నా వెంటనే అయితే ఏది కాదు కదండీ. కొన్నాళ్ళ పాటు పక్కా చేయాలనమాట. చూసారా ఇట్లా పేస్ట్ అయితే వచ్చేసిందనమాట. నేను ఇట్లా ఈ బట్టలు కాకుండా ఇవైతే గోరింటాకు అవి పడితే మరకలు ఊకనే కనపడతాయండి. నేను ఇక అట్లనే పెట్టేసిన. నా డ్రెస్ మీద పడి మరకలు కూడా ఉన్నాయన్నమాట. పాతవి వేసుకొని పెట్టుకుంటే బెటర్. మరకలు కనపడనివి. గోరింటాకు మరకలు తొందరగా పోవండి. గోరింటాకు కూడా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే. సో, ఇట్లయితే నేను ఇంకా బయటకు వచ్చి కొంచెం ఇంట్లో కాకుండా సైడ్ వైపు వచ్చి అయితే పెట్టుకుంటున్నా. ఎందుకంటే అదంతా పడిద్ది కదా మరకలు అవుతాయని. ఇది మనకు కాకుండా వేరే వాళ్ళు పెడితే బాగుంటుందండి. నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పెడుతుంది కానీ ఈరోజు తను లేదు. సో, నేనే పెట్టుకోవాల్సి వచ్చింది. ఏరే చాలా బాగా పెట్టిద్ది. వేరే వాళ్ళు పెడితే కనుక మంచిగా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం వేరే వాళ్ళతో పెట్టించుకోవడానికి ట్రై చేయండి. ఇక చూడండి ఇది కడుక్కునేసరికి కూడా మనకు ఒక టాస్కే. అది కూడా ఏం కాదు. సో, కళ్ళు కూడా మంట పుడుతున్నాయండి. ఎందుకంటే ఆనియన్ ఉంది కదా అందులో. సో, దానికోసం. అప్పటికి వెనకైతే సరిగ్గా అంటనే లేదండి. పైన వరకు మంచిగా అంటింది కానీ మీరు వేరే వాళ్ళు ఉంటే మాత్రం పెట్టించుకోవటానికైతే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ చూడండి మొత్తం అయితే అయిపోయింది. ఇంకా ఎక్కడన్నా పోయినాయేమోనని మొత్తానికైతే పోస్తున్నా. మొత్తం పైన కంటే మాడకి ఎక్కువ పట్టాలండి. నాకు మరి పట్టిందో లేదో నేనే పెట్టుకున్నా కాబట్టి ఓన్గా. ఒక 2 అవర్స్ తర్వాత ఇదంతా క్లీన్ అయితే చేసుకుంటా అండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.